వెల్కమ్ టు సుమన్ టీవీ. అన్నమయ్య జిల్లా దాదాపు 2.5 ఎకరా కోసు గడ్డ ఆ పంటని చేసి పంట ఆశాజనకంగానే బాగా గడ్డగానే బాగా వచ్చింది. కాకపోతే పెట్టుబడి ఎక్కువ, రేటు తక్కువ అని ఆయన చాలా వాపోతున్నారు. ఎంత ఖర్చు వచ్చింది, ఏమొచ్చింది, ఈ పంటని ఎలా చేయాలి, ఏ పద్ధతిలో చేస్తే పంట బాగొస్తుంది అనే విషయం ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చంగూరు పోస్టు కాప్పల్లి మేము క్యాబేజీ నాటినాం గడ్డ కోసం. పంట బాగానే వచ్చింది, కానీ దిగుబడి బాగానే వచ్చింది. కాకపోతే రేటు లేదు కాబట్టి మాకేమి గిట్టుబాటు రాదు, పెట్టుబడి ఎక్కువ అవుతా ఉంది. అది మీరు ప్రభుత్వమే మాకేదన్నా సహాయం చేయవాలని కోరుకుంటున్నాము. ఎంత ఖర్చు వచ్చింది? ఖర్చు దాదాపు ఒక 1,00,000 లోపల ఖర్చు వచ్చింది. 2 ఎకరాల పైకి దాదాపు మళ్ళీ వచ్చి లాభము 2 ఎకరాలు కొట్టినాము. అది 1,00,000 పైన బిల్లు పడుతూ ఉంది. ఇంకా కొట్టేది కొంచెం ఉండదు. అంతవరకు ఇదేమో పంట బాగానే ఉంది కాబట్టి పెట్టుబడికి రేట్ లేదు కాబట్టి రేట్ లేదని మేము వాపోతున్నాము. పంట ఎన్ని నెలలు ఈ పంట చేయాలంటే? పంట వచ్చి నీకు మొక్క ఒక అడి పెడితే చాలు, ఇట్లా అడి అట్లా అడి బాగా వస్తుంది. మీరు ఎన్నెళ్ళు పంట? 2.5 నెల అవుతుందండి. మన గడ్డ కొట్టే టయానికి 2.5 నెలల పైన 3 నెలలకు లోపల మనం గడ్డ కొట్టేసి కంప్లీట్ చేసుకోవాలి. తరచు మీరు నాటుతూనే ఉంటారా? ఎప్పుడు ఈ పంట మీద అవగాహన ఉందా మీకు? అప్పుడప్పుడు ఏదో ఈ పంటలకి టమాటాకి కన్నా రేట్లు లేనప్పుడు, ఈ వేరే పంటలకు రేట్లు లేనప్పుడు ఇది నాటుతాము. ఇది పంట అని మాకు గిట్టుబాటు కావడం లేదు. టమాటా నాటితే టమాటాకి ఎక్కువ ఖర్చు వస్తుంది కాబట్టి భయపడి దీన్ని నాటినాము. ఇది అంతంత మాత్రమే ఉండదు కోరుకుంటా ఉన్నాము. దీనికి ఎక్కువ తరచు వచ్చే రోగాలు ఏమన్నా ఎక్కువ? రోగాలు ఏమీ లేదు, రోగాలు లేని పంటే. కాకపోతే పులుగు అనేది ఎక్కువ పడుతుంది. ఈ పేపర్ వేసిన దానివల్ల పేపర్ కింద పడి ఆ పులుగు గడ్డలేకపోయి గడ్డలోకి దూరి ఈ విధంగా తినేస్తూ ఉంది. మాకు పంట నష్టం చేస్తూ ఉంది. కాబట్టి ఈ పేపర్ కింద పడే పులుగు దీనికి ఏదన్నా మందు కనిపెట్టాలని. మందులు ఉన్నాయి, వాళ్ళు ఇస్తున్నారు, కానీ మేము వేసినప్పుడు తాత్కాలికంగా పనిచేస్తున్నాయి. మళ్ళా పురుగు పడి మళ్ళీ ఈ గడ్డలేకి చేరుకొని ఏ మందుకి సావడం, మనం కొట్టే మందుకి ఏ మందుకి సావడం లేదు. ఇది దీని ప్రకృతి ఎక్కువ అయిపోతూ ఉంది, నాశనం చేస్తూ ఉంది పంటనంతా. ఈ మాదిరి అయిపోతూ ఉంది. ఎంత ఖర్చు వస్తుంది ఒకసారి మందు కొట్టాలంటే? 10,000 ఖర్చు వస్తుంది సార్. 10,000 ఖర్చు వస్తుంది. 10,000 ఖర్చు వస్తుంది. అట్లా ఎన్నిసార్లు కొడతారు? అట్లా ఒక 5-6 తూర్లు కొడితేనే మనకు పంటకి దిగుబడి వచ్చేది. అంటే 5 50,000 పైన వస్తుంది మందులకు మాత్రం. మళ్ళీ ఎరువులు ఉన్నాయి, మళ్ళా భూమికి దున్నేదానికి ఖర్చు ఉండదు. దాదాపు ఒక 2.5 ఎకరా 3 ఎకరాలు చేయాలంటే ఎంత ఖర్చు వస్తుంది ఈ క్యాబేజ్? దాదాపు 3 ఎకరాలు చేయాలంటే 1,00,000 పైన. ఆ పక్కనే కానీ ఈ పక్క ఏం లేదు. లోపలనే కూలీలు మొత్తం కలుపుకొని దాదాపు 1.5 లక్ష ఖర్చు వస్తుంది 3 ఎకరాలు. ఎక్కడెక్కడ వేస్తా అంటారు? సప్లై ఎక్కడెక్కడ పోతాయి ఈ పూలు? సప్లై అంటే నీకు వచ్చి ఇట్లా చెన్నై పోతాయి, ఇట్లా హైదరాబాదు, ఇట్లా వచ్చి నీకు బాంబే, కలకత్తా అట్లా పోతాయి. ఇట్లాగానే పురుగుబడి ఎక్కువ ఇది అయిపోతే కన్నా చెన్నై చేస్తారు. చెన్నై మార్కెట్కే పోయేది. అక్కడ బాగా అమ్ముతాయా? ఇట్లా కొంచెం వేస్ట్ అయింది అంటే అట్లా పోతాయి. బాగా దిగుబడి వచ్చి బాగా పురుగు పడకుండా ఉంటే నీకు ఉంది. దానికి ఏదన్నా చర్యలు తీసుకొని గవర్నమెంట్ దానికి మందులు కనిపెట్టాలని మేము కోరుకుంటున్నాం గవర్నమెంట్.